స్టేట్‌ఫుల్ వర్సెస్ స్టేట్‌లెస్ సిస్టమ్స్ చూద్దాం. స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ అంటే, ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్‌కెళ్ళావనుకో, రెస్టారెంట్‌కెళ్ళి ఏదైనా మెనూ తీసుకొని ఆర్డర్ పెట్టడానికి చూస్తున్నావు. అప్పుడు వెయిటర్‌ని పిలిచావు. బాబు వెయిటర్ ఇటు రా అని ఆ ఆర్డర్ మొత్తం డీటెయిల్స్ వెయిటర్‌కి చెప్పి, నువ్వు రిలాక్స్‌గా నీ పని నువ్వు చూసుకుంటున్నావు. వెయిటర్ ఏం చేస్తాడు? నువ్వు ఆర్డర్ చేసిన డీటెయిల్స్ కుక్ చేసుకొని నీకు తెచ్చి నీకు సర్వ్ చేస్తా ఉంటాడు వెయిటర్. సో, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏంటి? స్టేట్‌ఫుల్ సిస్టమ్. అంటే వెయిటరు నీ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకొని నీకు కుకింగ్ అనేది చేసుకొని తెస్తున్నాడు గదా! సో, ఇదంతా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నాడు ఒక ప్లేస్‌లో. అంటే ఒక పేపర్‌లో స్టోర్ చేసుకొని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సపోజు ఆ వెయిటర్ అనేవాడు నువ్వు ఆర్డర్ చేసావనుకో, చేసినప్పుడు ఆ వెయిటర్ అనేవాడు బయటికెళ్ళిపోయాడనుకో, అప్పుడు నీ ఆర్డర్ ఎవడు తెచ్చిస్తాడు? నువ్వెళ్ళి అడుగుతావు. "ఏరా నా ఆర్డర్ ఏదిరా బాబు? ఆ వెయిటర్‌కి అడిగాను. ఆ వెయిటర్ ఎక్కడికెళ్ళాడు? నాకు ఐడియా లేదు. 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అవుతుంది. నాకింకా ఆర్డర్ రాలేదు" అనెళ్ళి ఓనర్‌కి చెప్తావు. సో, ఇట్లాంటియన్నీ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ వెయిటర్ గనక బయటికెళ్ళిపోతే, వెయిటర్ ఎక్కడికైనా మధ్యలో ఏమైనా వాడికి హార్ట్ అటాక్ ఏదో సంథింగ్ ఏమైనా గానీ వాడికి యూజర్‌కనేవాడికి డిలే అవుతుంది. ఏదైనా ఇష్యూ వస్తే వెయిటర్‌కి. ఇట్లా స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌ని ఒక ఐడియా లాగా చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పా. సాఫ్ట్‌వేర్స్‌లో మన అప్లికేషన్స్‌లో ఎలా ఉంటుందో చూద్దాం. సాఫ్ట్‌వేర్ ఎగ్జాంపుల్స్‌లో మనకి ఇలా సర్వర్ 1, సర్వర్ 2 అని ఉంది. అంటే ఇది ఇప్పుడు యూజర్ 1 అనేవాడు మన అప్లికేషన్‌కి లాగిన్ అవుతున్నాడు. లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్ అయిన ఇన్ఫర్మేషన్ సర్వర్ 1 హ్యాండిల్ చేస్తుందనుకో. ఈ స్టిక్కీ సెషన్స్ అంటే యూజర్ లాగిన్ అయినప్పుడు ఏ సర్వర్ అయితే హ్యాండిల్ చేస్తుందో నెక్స్ట్ ఆ రిక్వెస్ట్‌ను వేరే రిక్వెస్ట్‌లను కూడా ఆ సర్వర్‌కే పంపిస్తుంది. సపోజ్ ఫస్ట్ లాగిన్ రిక్వెస్ట్ సర్వర్ 1 హ్యాండిల్ చేసిందనుకో, మిగతా తర్వాత రిక్వెస్ట్ అంటే ఏమైనా మిగతా రిక్వెస్ట్ అంటే సపోజ్ ఈకామర్స్ అప్లికేషన్ అనుకో, ఈకామర్స్ అప్లికేషన్‌లో ప్రొడక్ట్స్‌ని లిస్ట్ చేయడం, కార్ట్ యాడ్ టు కార్ట్ చేయడం ఇట్లాంటి ఆపరేషన్స్ కూడా సర్వర్ 1 హ్యాండిల్ చేస్తుంది. అట్లా ఈ స్టిక్కీ సెషన్స్ అంటే ఓన్లీ వన్ సర్వర్‌కే అటాచ్ అయ్యేలాగా చూస్తుంది. ఏ యూజరు ఏ అప్లికేషన్‌కైతే ఒక యూజర్ లాగిన్ అయ్యాడంటే ఆ యూజర్‌ని ఫస్ట్ ఏ సర్వర్ అయితే హ్యాండిల్ చేసిందో ఆ సర్వర్‌కే ఈ స్టిక్కీ సెషన్స్ ఆ సర్వర్‌కే స్టిక్ అయ్యేలా పెట్టుకుంటాయి. ఇప్పుడు ఈ సర్వర్ 1లో యూజర్ 1 యొక్క సెషన్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే యూజర్ లాగిన్ అయ్యాడు. యూజర్ ఐడీస్ అయన్నీ సేవ్ చేసుకున్నాం సెషన్స్‌లో. సెషన్స్‌లో సేవ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సర్వర్ 1 మెమరీలో ఉంది. ఈ యూజర్ 1 యొక్క ఇన్ఫర్మేషను. అంటే ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్‌కొచ్చావు గదా! రెస్టారెంట్‌కొచ్చి ఆర్డర్ పెట్టావు. ఆ ఆర్డర్ మొత్తం సర్వర్ 1 వెయిటర్ అనేవాడు సేవ్ చేసుకున్నాడు. నీ ఇన్ఫర్మేషన్ మొత్తం. సేవ్ చేసుకొని, ప్రాసెస్ చేసుకొని నీకు డేటా అనేది తెస్తున్నాడు. అంటే కుకింగ్ డిషెస్ లాగా. ఈ సాఫ్ట్‌వేర్స్ అప్లికేషన్స్‌లో ఏంటంటే నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది త్రూ లోడ్ బాలన్సర్. సో, ఇట్లా అప్లికేషన్ పనిచేస్తూ ఉంది గదా! సపోజ్ ఈ సర్వర్ అనేది క్రాష్ అయిపోయిందనుకో, అంటే మనకి ఇయన్నీ నెట్వర్క్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి గదా! సపోజ్ ఈ సర్వర్ 1కి ఏదో సంథింగ్ ఏదో అయ్యి కోడ్‌లో ఏదో ఇష్యూ వచ్చి ఆగిపోయిందనుకో సర్వరు. అప్పుడు మనకేంటి ఈ సర్వర్ 1లో ఉన్న ఈ సెషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది. పోవడం వల్ల యూజర్ 1 మళ్ళీ రీలాగిన్ జేయాలి మన అప్లికేషన్‌లో. అంటే ఇప్పుడు లాగిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ చేసుకున్నావు సర్వర్ 1లో. సర్వర్ 1లో సేవ్ చేసుకొని హ్యాండిల్ చేస్తున్నావు గదా! సపోజ్ ఇప్పుడేమన్నా సర్వర్ 1 క్రాష్ అయిపోంగాల్నే ఆ లాగిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది సర్వర్ 1 నుంచి. సో, ఇట్లా మనకి స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ అనేవి హ్యాండిల్ చేస్తా ఉంటాయి. ఇప్పుడు చూస్తే యూజర్ 1 లాగిన్స్ టు ద అప్లికేషన్ అండ్ ఇట్ వాస్ హ్యాండిల్డ్ బై సర్వర్ 1. ఇప్పుడు మనం యూజర్ 1 అనేవాడిని లాగిన్ చేసి సర్వర్ 1 హ్యాండిల్ చేస్తుంది. నౌ సర్వర్ 1 హోల్డ్స్ ఆల్ ద సెషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూజర్ 1 ఇన్ ఇట్స్ మెమరీ. ఇప్పుడు యూజర్ 1 ఒక ప్రతి ఇన్ఫర్మేషను అంటే లాగిన్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషను ఇది హ్యాండిల్ చేసి పంపిస్తుంది. వీడు ఆథెంటికేటెడ్ యూజరా కాదా అని. సేమ్ ఫర్ యూజర్ 2 ఆల్సో సర్వర్ 2 హ్యాండిల్డ్. అట్లాగే యూజర్ 2కి గూడా సర్వర్ 2 హ్యాండిల్ చేస్తుందనుకో. నౌ సర్వర్ 2 హోల్డ్స్ సెషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూజర్ 2. అట్లాగే సర్వర్ 2 గూడా యూజర్ 2 యొక్క ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకొనుంది.
ప్రస్తుతానికి. ఇఫ్ సర్వర్ 1 షట్ డౌన్ డ్యూ టు ఎనీ రీజన్ దెన్ యూజర్ 1 నీడ్ టు లాగిన్ అగైన్. ఇప్పుడు యూజర్ 1 సర్వర్ 1 ఏమైనా క్రాష్ అయిపోయిందనుకో, ప్రతి యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ సర్వర్ 1 స్టోర్ చేసుకుంది. అదే సర్వర్ 1 క్రాష్ అయిపోతే యూజర్ మళ్ళీ లాగిన్ అవ్వాలి. అది కొంచెం ఇబ్బంది కదా! అంటే ఇప్పుడు ఏదో మన సైడ్ నుంచి ఇష్యూ ఉంటే మళ్ళీ యూజర్ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఎందుకు? సో, ఇట్లా మనకి స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో డిసడ్వాంటేజ్ ఇలా ఉంటుంది. సో, స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో మనం ఏం చేస్తాం? స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ రిటైన్ క్లయింట్ ఆర్ అప్లికేషన్ స్టేట్స్ అక్రాస్ ఇంటరాక్షన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్. అంటే మన యూజర్ యొక్క ప్రతి స్టేట్ అంటే డేటా. యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని సర్వర్‌లో పెట్టుకొని, ఆ సర్వర్‌లో పెట్టుకున్న ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేసుకొని హ్యాండిల్ చేస్తా ఉంటాం. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్‌లోకి పెట్టుకుంటున్నాం ఒక సెషన్స్‌లో. స్కేలబిలిటీ ఛాలెంజెస్. ఆల్‌దో స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ ప్రొవైడ్ అడ్వాంటేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా కన్సిస్టెన్సీ అండ్ కాంటెక్స్ట్ రిటెన్షన్, స్కేలింగ్ ఇష్యూస్ మే అరైజ్. స్కేలింగ్ ఇష్యూస్ ఎందుకొస్తాయి అంటే, మనకి సర్వర్ 1 క్రాష్ అయిపోయిందనుకో, అప్పుడు మనం ఏంటి హారిజాంటల్ స్కేలింగ్‌కి పాజిబుల్ ఉండదు. ఎందుకంటే ఒక్క సర్వర్‌లోనే మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాం. అంటే వాటి మెమరీలో. మెమరీ అంటే ర్యామ్‌లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ మైక్రో సర్వీసెస్‌లో ఎలా ఉంటుంది? నువ్వు చాలా మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేసుకొని పనిచేస్తా ఉంటావు. ఇక్కడేమవుతుంది స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో ఒక మైక్రో సర్వీసు ఒక సర్వర్ 1లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నావు గదా! ఇన్ఫర్మేషను. ఇప్పుడు ఈ సర్వర్ పోతే ఇంకో మైక్రో సర్వీస్ సర్వర్‌కి తెలీదు. అంటే ఈ సర్వర్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ సర్వర్ 2లోకి తెలీదు. సో, అప్పుడు ఏం జేయాలి? నువ్వు ప్రతి ఒక్క సెషన్ ఇన్ఫర్మేషన్‌ని సింక్ చేస్తూ ఉండాలి. అదొక బర్డెన్ అవుతుంది స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో. అంటే నువ్వు ప్రతి సెషన్ ఇన్ఫర్మేషన్ అన్నిటికి పంపిస్తూ ఉండాలి. అదొక తలకాయ నొప్పి మళ్ళా. అట్లా స్కేలింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో. డేటా పార్టిషనింగ్ టెక్నిక్స్, సింక్రనైజేషన్ మెథడ్స్ అండ్ కేర్‌ఫుల్ షేర్డ్ స్టేట్ మేనేజ్మెంట్ ఆర్ నెసెసరీ ఫర్ స్కేలింగ్ స్టేట్‌ఫుల్ సిస్టమ్స్. అంటే మనం ప్రతీదీ ఆ స్టేట్ అనేది అన్ని మైక్రో సర్వీసెస్‌కి ఆర్ అన్ని సర్వర్స్‌కి సింక్ చేస్తూ ఉండాలి మన డేటా అనేది. అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! రెస్టారెంట్ ఎగ్జాంపుల్‌లో యూజర్ 1 యొక్క ఆర్డర్ చేసిన డీటెయిల్స్ ప్రతి వెయిటర్‌కి చెప్పాననుకో, సపోజ్ ఫస్ట్ వెయిటర్ డ్రాప్ అయిపోయినా రెండో వెయిటర్ గాడు కంటిన్యూ అవుతాడు. ఒకవేళ ఆర్డర్ అనేది డిలే అయితే. అట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రతి వెయిటర్‌కి చెప్పాల్సొస్తుంది. అట్లాంటియన్నీ కోడ్ ద్వారా మన అప్లికేషన్స్‌లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, అందుకు మనకి స్కేలబిలిటీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఫెయిల్యూర్ రికవరీ కోసం మనం రెప్లికేషన్ చేస్తా ఉండాలి. చెక్ పాయింటింగ్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు సర్వర్ 1 ఫెయిల్ అయింది కదా! సర్వర్ 1 ఫెయిల్ అయితే ఇట్లాంటి సర్వరే ఇంకోటి రెప్లికేట్ చేసుకొని మనం డేటా అనేది దాంట్లో కూడా పెట్టుకుంటూ ఉండాలి. సపోజ్ ఇది ఒక వేరే మైక్రో సర్వీస్ అనుకో, ఇదొక మైక్రో సర్వీస్ అనుకో. డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ ఉంటే, ఈ మైక్రో సర్వీస్‌కి మనం మళ్ళీ రెప్లికేషన్ సర్వర్స్ క్రియేట్ చేయాలి. అదొక ఛాలెంజ్ ఉంటది మళ్ళా. మనం అది కూడా హ్యాండిల్ చేయాలి. ఫెయిల్యూర్ రికవరీస్ కూడా. స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో ఇలా ఉంటాయి. సో, ఓవరాల్‌గా స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ అంటే ఏం తెలిసింది? మన యూజర్ యొక్క ఇన్ఫర్మేషను సెషన్‌లో పెట్టుకొని మనకు డేటా అనేది ఇస్తుంది. వీటిల్లో స్కేలబిలిటీ ఛాలెంజెస్ ఉంటాయి. ప్లస్ రెప్లికేషన్ చేసుకోవాలి ప్రతి డేటాని. మనం ఫెయిల్యూర్స్‌ని కూడా రికవర్ చేసుకొని హ్యాండిల్ చేయాలి. స్టేట్‌లెస్ సిస్టమ్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇందాకలా ఫస్ట్ స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పా గదా! సేమ్ అట్లానే దీనికి గూడా రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. రెస్టారెంట్ ఎగ్జాంపుల్‌లో స్టేట్‌లెస్ సిస్టమ్స్‌కి ఏమవుతుందంటే, ఇప్పుడు యూజర్ అనేవాడు మన రెస్టారెంట్‌కొచ్చాడు. రెస్టారెంట్‌కొచ్చి బాబు నాకు కౌంటర్‌లో జెప్తున్నాడు. నాకు ఇడ్లీ గావాలి, నాకు దోస కావాలి అని ఇట్లా జెప్తున్నాడనుకో. నాకు దోస కావాలి, నాకు ఇడ్లీ కావాలని చెప్పి కౌంటర్‌లో చెప్తున్నాడు యూజరోడు. యూజర్ చెప్పంగాల్నే వాడు అయన్నీ టైప్ జేసి ఒక బిల్లు టోకెన్ అనేది ఇచ్చాడు. అందులో టోకెన్ నంబర్ ఉంది. ఈ ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి. దోస, ఇడ్లీ ఆర్డర్ జేసినయి అండ్ బిల్ అమౌంట్ ఉంది. వీడెళ్ళి రిలాక్స్‌గా కూర్చున్నాడు వాడి టేబుల్‌లో. అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నాడు.
తర్వాత వెయిటర్ వచ్చాడు. వెయిటర్ వచ్చి సార్ ఆర్డర్ ఏం చేశారు సార్ అని అడుగుతాడు. ఆర్డర్ ఏం చేశారు సార్ అని అడగంగానే ప్రీవియస్‌గా స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో ఏం చెప్పాను, ఆర్డర్ మెనూ చూసి టైప్ చేసి చెప్పడం. ఈ స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో ఏమవుతుందంటే, ఈ టోకెన్ అనేది ఇచ్చాడు కదా! వాడు కౌంటరోడు. ముందుగానే ఆర్డర్ చేశాడు కాబట్టి. ఈ టోకెన్‌ని వెయిటర్‌కి ఇస్తాడు. వెయిటర్ ఏం చేస్తాడు, ఈ టోకెన్‌ని ఓకే సార్ మేమెళ్ళి మీ డేటా ఏదైతే ఇచ్చారో కుకింగ్ చేసుకొని తెస్తాం సార్ అంటాడు. ఎళ్లి పట్టుకొని తెస్తాడు. ఈ మధ్యలో ఒకవేళ వెయిటర్‌కి ఏమైనా అయిందనుకో, టోకెన్‌లో టోకెన్ ఐడీ ఉండిద్ది. మనకి టోకెన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! వేరే వెయిటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ టోకెన్ ఐడీ ఒకటి తెలిస్తే చాలు. వాళ్ళ దగ్గర కూడా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్ది. ఒకవేళ వెయిటర్ అనేవాడు డ్రాప్ అయిపోయినా గానీ, వేరే వెయిటరోడు పిక్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక్క టోకెన్ ఐడీ తెలుసుకుంటే ఆడి ఆర్డర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండిద్ది కాబట్టి, మొత్తం పట్టేసుకోవచ్చు. అంటే ఏమేమి ఆర్డర్ చేశాడు వీడని తెలుసుకోవచ్చు. అట్లా మనకి వేరే వెయిటర్ కూడా హ్యాండిల్ చేయగలడు. సో, ఇట్లా మనకు అప్లికేషన్ అనేది ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్‌లో చెప్పా స్టేట్‌లెస్ సిస్టమ్స్‌కి. ఇప్పుడు మనం డయాగ్రామ్‌లో చూద్దాం. యూజర్ అనేవాడు లాగిన్ అయ్యాడనుకో మన సిస్టము. లాగిన్ అయితే సర్వర్ 1 హ్యాండిల్ చేసిందనుకో ఫస్టు. సర్వర్ 1 హ్యాండిల్ చేసి రెస్పాన్స్ అనేది పంపించింది యూజర్‌కి. నెక్స్ట్ మళ్ళీ యూజర్ వేరే రిక్వెస్ట్‌లు పంపిస్తున్నాడు. యాడ్ టు కార్ట్ అని. యాడ్ టు కార్ట్ అని పంపించినప్పుడు సర్వర్ 1 హ్యాండిల్ చేయాలని లేదు. సర్వర్ 2తో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రిక్వెస్ట్ ఒక కొత్త రిక్వెస్ట్‌గా పంపిస్తున్నాం. అంటే ప్రతి రిక్వెస్ట్ ఒక సర్వర్‌లో మనం ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవట్లేదు. యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్. యూజర్ గాడే ఏం చెప్తున్నాడు? నాకు ఇది కావాలి, ఇది కావాలని చెప్తున్నాడు. సర్వర్ ఏం చేస్తుంది? ఆథెంటికేట్ యూజరా కాదా చెక్ చేసుకొని ఆ డేటాబేస్‌లో వెరిఫై చేసుకొని పంపిస్తుంది. ప్రతి రిక్వెస్ట్ ఒక కొత్త రిక్వెస్ట్‌గా సర్వర్ అనేది హ్యాండిల్ చేస్తుంది స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో. ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ సర్వర్ ఫీల్స్ ఏ డిఫరెంట్ రిక్వెస్ట్. నువ్వు యూజర్ 2 వచ్చి రిక్వెస్ట్ చేసినా సర్వర్ 2 హ్యాండిల్ చేయొచ్చు. యూజర్ 1 వచ్చి రిక్వెస్ట్ చేసినా సర్వర్ 2 అనేది హ్యాండిల్ చేయొచ్చు. ఏ సర్వర్ అయినా యూజర్స్‌కి హ్యాండిల్ చేసి రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనేది పంపిస్తుంది సర్వర్స్. సిస్టమ్స్ దట్ డోంట్ కీప్ ట్రాక్ ఆఫ్ క్లయింట్ సెషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సర్వర్ ఇన్ బిట్వీన్ రిక్వెస్ట్స్ ఆర్ నోన్ యాస్ స్టేట్‌లెస్ సిస్టమ్స్. మనకి సెషన్ ఇన్ఫర్మేషన్ సర్వర్స్‌లో స్టోర్ చేసుకోవట్లేదనుకో, అప్పుడు మనం ఈ స్టేట్‌లెస్ సిస్టమ్స్‌ని రికమెండ్ చేసుకుంటాం. ఏ స్టేట్‌లెస్ సర్వర్స్ హ్యాండిల్స్ ఈచ్ క్లయింట్ రిక్వెస్ట్ యాస్ ఎ సెపరేట్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ నాట్ రిలయంట్ ఆన్ ఎర్లియర్ రిక్వెస్ట్. ఫస్ట్ రిక్వెస్ట్ లాగిన్ చేశాడు అనుకో, నెక్స్ట్ రిక్వెస్ట్ ఆ లాగిన్ రిక్వెస్ట్ మీద డిపెండ్ అవ్వదు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వదు ఈ సర్వర్. వచ్చిన రిక్వెస్ట్‌నే చూసుకొని హ్యాండిల్ చేసుకుంటా ఉండిద్ది. దిస్ మీన్స్ ఇన్ ఆర్డర్ ఫర్ ద సర్వర్ టు ప్రాసెస్ ఎ రిక్వెస్ట్ ఇట్ మస్ట్ ఇంక్లూడ్ ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. మనకి పంపించే రిక్వెస్ట్‌లో అంతా ఇన్ఫర్మేషన్ ఉండాలి. రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పా కదా! ఆ రెస్టారెంట్ ఎగ్జాంపుల్‌లో మనం వాడికి టోకెన్‌లో మొత్తం ఆర్డర్ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఒక్క టోకెన్ ఐడీ తెలుసుకుంటే చాలు వాడు. అట్లా ప్రతి ఇన్ఫర్మేషను ఆ టోకెన్ ఐడీలో ఉండేలా చూసుకుంటాం మనం. అంటే ఇప్పుడు ఇట్లానే మనం అప్లికేషన్స్‌లో ఆ రిక్వెస్ట్ పంపించేటప్పుడు మన డేటా అనేది హెడర్స్‌లో గానీ, లేపోతే పేలోడ్‌లో గానీ పెట్టుకొని పంపిస్తాం. నెట్వర్క్ ట్యాబ్‌లో మీరు చూసారంటే ఇన్స్పెక్ట్ చేసి మనం హెడర్స్ కానీ, పేలోడ్ గానీ పంపించి ప్రతి రిక్వెస్ట్‌లో ఒక కొత్త రిక్వెస్ట్‌లాగా పంపిస్తాం. ఇండిపెండెన్స్ ఈచ్ రిక్వెస్ట్ ఆర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ డస్ నాట్ రిలై ఆన్ ఎనీ ప్రీవియస్ ఇంటరాక్షన్స్. మనకి ప్రతి రిక్వెస్ట్ ఒక కొత్త రిక్వెస్ట్ గానే ఫీల్ అవుతుంది సర్వర్. ప్రీవియస్ రిక్వెస్ట్ యూజర్ 1 చేశాడా, యూజర్ 2 చేశాడా అని పట్టించుకోదు. జస్ట్ రిక్వెస్ట్ చూసి ఓకే. వీడు యూజర్ 1 రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే. వీడి డేటా ఇది. వీడు ఆథెంటికేట్ కాదా అని చెక్ చేసుకొని డేటా పంపిస్తుంది. అదే స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో అయితే ఓకే. ఫస్ట్ లాగిన్ చేసిన సర్వర్‌తోనే హ్యాండిల్ చేసుకుంటా ఉండిద్ది. స్టిక్కీ సెషన్స్ పెట్టుకొని. అదే ఇందులో అయితే స్టిక్కీ సెషన్స్ ఏముండవు. దీని ద్వారా ఏమవుతుంది? ఏ సర్వర్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏ మైక్రో సర్వీస్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. స్కేలబిలిటీ. స్టేట్‌లెస్ సిస్టమ్స్ ఆర్ ఇన్హెరెంట్లీ స్కేలబుల్ బికాస్ దే కెన్ డిస్ట్రిబ్యూట్ రిక్వెస్ట్స్ అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ వితౌట్ కన్సర్న్ ఫర్ షేర్డ్ స్టేట్. దిస్ అలౌస్ ఫర్ హారిజాంటల్ స్కేలింగ్ వేర్ అడిషనల్ సర్వర్స్ కెన్ బి యాడెడ్ టు హ్యాండిల్ ఇంక్రీజ్డ్ లోడ్ సీమ్లెస్లీ. మన రిక్వెస్ట్స్ అనేయి ఒక సర్వరే హ్యాండిల్ చేయట్లేదు ఇప్పుడు.
మన స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో స్టిక్కీ సెషన్స్ వల్ల ఒక సర్వరే హ్యాండిల్ చేస్తుంది. అదే స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో ఒక సర్వర్ హ్యాండిల్ చేయకుండా మల్టిపుల్ సర్వర్స్ హ్యాండిల్ చేస్తుందని రిక్వెస్ట్. అప్పుడేమవుతుంది? స్కేలింగ్‌కి పాసిబుల్ అవుతుంది. హారిజాంటల్ స్కేలింగ్‌కి. ఒకవేళ ఈ సర్వర్ ఎక్కువ లోడ్ తీసుకుంటుంటే, ఇంకో సర్వర్‌ని పెట్టి హ్యాండిల్ చేస్తాం. ఈ సర్వర్ కూడా ఇంకోటి ఎక్కువ లోడ్ తీసుకుంటే, ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తాం. అప్పుడేంటి నీ రిక్వెస్ట్ ఏ సర్వర్‌కైనా పంపించుకోవచ్చు. స్టిక్కీ సెషన్స్ ఉండవు కాబట్టి. అప్పుడు ఒక సర్వర్ మీద లోడ్ ఎక్కువ అవ్వదు. చాలా సర్వర్స్ హ్యాపీగా హ్యాండిల్ చేసుకుంటే అవసరమైతే స్కేలింగ్‌ని తగ్గించుకుంటాయి. ఇట్లా మనం హారిజాంటల్ స్కేలింగ్ చేసుకోవచ్చు. మనం ఏ స్టేట్‌ని స్టోర్ చేసుకోవసరం లేదు స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో. ఇప్పుడు స్టేట్‌ఫుల్ వర్సెస్ స్టేట్‌లెస్ సిస్టమ్స్ డిఫరెన్సెస్ చూద్దాం. స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ అంటే స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రీవియస్ రిక్వెస్ట్. మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ రిక్వెస్ట్‌ని స్టోర్ చేసుకుండిద్ది ఒక సెషన్స్‌లో పెట్టుకొని హ్యాండిల్ చేసుకుంటా ఉంటాయి. స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో డస్ నాట్ స్టోర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రీవియస్ రిక్వెస్ట్. అంటే ప్రీవియస్ రిక్వెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేసుకోదు. ఆ రిక్వెస్ట్‌ని చూసి ఓకే. నేను ఏం రెస్పాన్స్ ఇవ్వాలో ఆ స్టేట్‌లెస్ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తుంది. స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో లాగ్డ్ ఇన్ సెషన్, షాపింగ్ కార్ట్, ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్స్. అంటే ఇప్పుడు సెషన్‌లో స్టోర్ చేసుకుండిద్ది లాగిన్ ఇన్ఫర్మేషను. షాపింగ్ కార్ట్ ఏమో డేటాబేసుల్లో స్టోర్ చేసుకుంటాయి. ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్స్ ఎవరెవరు మన గేమ్ ఆడుతున్నారో అయన్నీ స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ డేటా అనేది వాళ్ళ సర్వర్‌లో పెట్టుకొని మనకి ఇన్ఫర్మేషను నెక్స్ట్ రిక్వెస్ట్‌కి ఏం పంపియాలో హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు గేమ్స్‌లో కూడా అంతే కదా! ఇప్పుడు సపోజ్ పోచింకీలో ఆడుతున్నాం అనుకో, పోచింకీలో కార్ తీసుకొని ఎటైనా మూవ్ అయ్యామనుకో, మూవ్ అయిన ప్రతిసారి నువ్వు ఎటు మూవ్ అవుతున్నావో అయన్నీ కాలిక్యులేట్ చేసుకొని నీకు నెక్స్ట్ ఫ్రేమ్ చూపిస్తున్నాడు. అంటే నెక్స్ట్ పిక్సెల్స్ ఆఫ్ డేటా చూపిస్తున్నాడు నీకు. అంటే నువ్వు ఎటువైపు వెళ్ళాలి, ఎటు రావాలని. అట్లాగే అమెజాన్‌లో కూడా నువ్వు ఏ కార్ట్ ప్రీవియస్‌లో యాడ్ చేసావో దాన్ని బట్టే నీకు కార్ట్ ఎంత నంబర్ అనేది, ఎంత ప్రైస్ అనేది చూపిస్తున్నాడు. ఇట్లా మన స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో డేటా అనేది సర్వర్‌లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తా ఉంటాం. అదే స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో జేడబ్ల్యూటీ, రెస్ట్ ఏపీఎస్, హెచ్‌టిటిపి మైక్రో సర్వీసెస్. ఈ ఎగ్జాంపుల్స్. జేడబ్ల్యూటీ అంటే జేసన్ వెబ్ టోకెన్. అంటే ఇప్పుడు ఇంకా ఇది సెక్యూరిటీ టాపిక్ కిందకెళ్ళిపోతుంది. అదేం చేస్తుందంటే టోకెన్‌ని సర్వర్‌కి పంపించి ఆథెంటికేషను టోకెన్ ద్వారా జరిగిపోతా ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఓన్లీ ఒకసారే యూజర్ లాగిన్ చేస్తాడు. నెక్స్ట్ సర్వర్ అనేది ఒక టోకెన్ ఇస్తుంది. ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్‌తో నెక్స్ట్ కమ్యూనికేషన్స్ టోకెన్ ద్వారా జరుగుతాయి. రెస్ట్ ఏపీఎస్ అంటే పోస్ట్, పుట్, గెట్, డిలీట్ ఇట్లా రిక్వెస్ట్స్ ఉన్నాయి గదా! హెచ్‌టిటిపి రిక్వెస్ట్స్. అట్లా ఈ రెస్ట్ ఏపీఐస్ వచ్చేసి మనకి స్టేట్‌లెస్ సిస్టమ్స్. అంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఒక కొత్త రిక్వెస్టే మనకి. హెచ్‌టిటిపి అనేది ఒక ఎగ్జాంపుల్. మైక్రో సర్వీసెస్ కూడా స్టేట్‌లెస్ సిస్టమ్స్‌కి ఎగ్జాంపుల్. ఈచ్ రిక్వెస్ట్ డిపెండ్స్ ఆన్ పాస్ట్ ఇంటరాక్షన్స్. ప్రతి రిక్వెస్ట్ పాతగా అంటే పాస్ట్‌లో ఏం జరిగిందో దాన్ని బట్టే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటా ఉంటాం. స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో అలా ఏమి ఉండదు. ప్రతి రిక్వెస్ట్ ఒక కొత్త రిక్వెస్టే. నీడ్స్ పర్సిస్టెన్స్ సెషన్ మెమరీ. మనకి సెషన్ మెమరీ అనేది కావాలి సర్వర్‌కి. అప్పుడు యూజర్ యొక్క సెషన్ దానిలో పెట్టుకొని మనం హ్యాండిల్ చేస్తా ఉంటాం. ఇందులో స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో నో సెషన్ స్టోరేజ్ రిక్వైర్డ్. ఒక సెషన్ స్టోరేజ్ అనేది ఏమి ఉండదు. వచ్చిన రిక్వెస్ట్‌తోనే హ్యాండిల్ చేస్తాం. హార్డర్ టు స్కేల్ రిక్వైర్స్ సెషన్ సింక్ ఆర్ స్టిక్కీ సెషన్స్. మనకి స్కేలింగ్ అనేది స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్వర్‌లోనే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకుంటున్నాం. ఈ సర్వర్ డ్రాప్ అయిందంటే మొత్తం అస్సామే. ఇంకోసారి మళ్ళీ యూజర్ లాగిన్ అవ్వాలి. యూజర్‌కి ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ. అట్లాగే మన సెషన్ అనేది ప్రతి సర్వర్‌కి చెప్పుకోవాలి. అంటే ఒక వెయిటర్ అనేవాడు ప్రతి వెయిటర్‌కి చెప్పుకోవాలి. ఓకే. వీడు ఇది ఆర్డర్ చేశాడని. అదొక ఎక్స్‌ట్రా బర్డెన్ అవుతుంది. రిక్వైర్స్ సెషన్స్ సింక్. అంటే మనం సెషన్ అనేది అన్ని సర్వర్స్‌కి చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సర్వర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సర్వర్‌కి గూడా జెప్పాలి. ఈ సర్వర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈడికి గూడా జెప్పాలి. ఇట్టా అందరికి జెప్పుకుంటే దాన్ని సెషన్ సింక్ గూడా జేసుకోవాలి. అది గూడా కొంచెం ఎక్స్‌ట్రా బర్డెన్ అవుతుంది స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో. అదే స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో ప్రతి రిక్వెస్ట్ కొత్త రిక్వెస్టే కాబట్టి
మనకది హారిజాంటల్‌గా స్కేల్ అవుతుంది. అంటే నీకు ఏ సర్వర్ అయినా హ్యాండిల్ జేసుకోవచ్చు. కొత్త సర్వర్స్ వస్తే అవి కూడా హ్యాండిల్ జేసుకోవచ్చు. ఏ రిక్వెస్ట్‌నైనా. ఇప్పుడు యూజర్ 1 రిక్వెస్ట్ సర్వర్ 2 హ్యాండిల్ చేసిందనుకో ఫస్ట్. నెక్స్ట్ యూజర్ యూజర్ 1 రిక్వెస్ట్ సర్వర్ 3 అయినా హ్యాండిల్ చేయొచ్చు కొత్త సర్వర్ మనం యాడ్ చేస్తే ఒకవేళ. అట్లా. ఈజియర్ టు స్కేల్ హారిజాంటల్లీ. ఓకే. అందుకు మనకి హారిజాంటల్‌గా స్కేల్ అవుతుంది. స్కేలింగ్ అర్థం కాకపోతే నేను స్కేలింగ్ వీడియో చేశా. అది కూడా చూడండి. ఫెయిల్యూర్ మే లీడ్ టు సెషన్ ఆర్ డేటా లాస్. ఇప్పుడు ఏదైనా ఫాల్ట్ వచ్చి ఫెయిల్ అయిందనుకో, అప్పుడు మనకి సెషన్ డేటా కూడా లూజ్ అవుతాం. అంటే మనకి డేటా లాస్ అనేది ఉంటుంది. ఈజియర్ టు రికవర్ నో స్టోరేజ్ స్టేట్. ఏ స్టేట్ మనం స్టోర్ చేసుకోవట్లేదు కాబట్టి ఒకవేళ ఆ రిక్వెస్ట్ ఫెయిల్ అయిపోయినా మళ్ళీ రిక్వెస్ట్ చేసామనుకో వేరే సర్వర్ హ్యాండిల్ చేసుకోవచ్చు. అదే ఇందులో అయితే వేరే సర్వర్‌లో ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి అందుకు మనకి డేటా లాస్ అనేది ఉంటుంది. ఒకవేళ సింకింగ్ అనేది స్పీడ్‌గా జరగలేదనుకో వేరే సర్వర్‌కి, ఇప్పుడు డేటా లాసే కదా! అంటే సపోజ్ ఇప్పుడు వెయిటర్ అనేవాడు ఫస్ట్ వెయిటర్‌కి నువ్వు ఆర్డర్ పెట్టావు. వాడు వేరే వెయిటర్‌కి చెప్పలేదనుకో, అలాంటి టైంలో మనకి నీ ఆర్డర్ అనేది రాదు. మళ్ళీ నువ్వు వెళ్లి ఓనర్ గాడికి చెప్పాలి. ఏంది నా ఆర్డర్ రాలేదని. సో, ఇట్లా డేటా లాసెస్ అనేవి జరుగుతాయి. పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఫాస్టర్. నీ ఇన్ఫర్మేషన్ ఒకే సర్వర్‌లో ఉండిద్ది కాబట్టి హ్యాపీగా ఆ సర్వరే నీకు హ్యాండిల్ చేస్తా ఉండిద్ది కాబట్టి చాలా క్విక్‌గా నీకు ఇది ఫాస్టర్. ఇందులో ఏందంటే మే హావ్ స్లైట్ ఓవర్ హెడ్. సెండ్ డేటా ఎవ్రీ టైమ్. అంటే ఇది ఎందుకు ఫాస్ట్ అంటే స్టేట్ అనేది మొత్తం సేవ్ చేసుకుంటున్నావు. అంటే ప్రతిసారి యూజర్‌ని చెక్ చేయట్లా. జస్ట్ వీడు వాలిడ్ యూజరా కాదా అని వాడి సెషన్ ఇన్ఫర్మేషన్ చూసి చెక్ చేసి ప్రాసెస్ చేసి పంపించేస్తున్నావు. అదే ఇందులో అనుకో స్టేట్‌లెస్ సిస్టమ్స్‌లో నువ్వు ప్రతి రిక్వెస్ట్‌ని ఆథెంటికేట్ చేయాలి. అంటే వీడు లెజిటిమేట్ యూజరా కాదా అని. ఆథెంటికేట్ చేయకుండా నువ్వు రిక్వెస్ట్ ప్రాసెస్ చేయలేవు. మళ్ళీ ప్రతి రిక్వెస్ట్‌లో ఇంకా ఏమైనా హ్యాండిల్ చేయాలనుకో, ప్రతి రిక్వెస్ట్‌లో ఏదైనా డేటాబేస్‌లో ఈ యూజర్ ఉన్నాడా? లేడా? ఇంకా ఇట్లా కార్ట్ ఉందా? లేదా? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అలాంటియన్నీ చెక్ జేయాలి గాబట్టి, మనం స్లైట్ ఓవర్ హెడ్ అనేది ఉండిద్ది. అంటే కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ పట్టిద్ది. అందుకు మనకి ఇక్కడ కొంచెం స్లైట్ ఓవర్ హెడ్. స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ రిమెంబర్స్ ద హిస్టరీ ఆఫ్ ఇంటరాక్షన్స్, యూజర్ సెషన్స్ డేటా, ట్రాన్సాక్షన్ హిస్టరీ. అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకొని, ప్రాసెస్ చేసి సెషన్‌లో పెట్టుకొని, నీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ట్రాన్సాక్షన్స్‌లో గూడా హిస్టరీ మెయింటైన్ చేసుకొని ఇస్తుంది. అంటే డేటాబేస్‌లో హిస్టరీ పెట్టుకొని ఆ డేటాబేస్‌లో ఉన్న హిస్టరీని పట్టుకొని నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. స్టేట్‌లెస్ సిస్టమ్ ట్రీట్స్ ఎవ్రీ రిక్వెస్ట్ యాజ్ న్యూ విత్ నో నాలెడ్జ్ ఆఫ్ ప్రీవియస్ ఇంటరాక్షన్స్. అంటే మన ప్రీవియస్ ఇంటరాక్షన్స్‌తో పని లేదు. ఏదైతే కొత్త రిక్వెస్ట్ వస్తుందో దాన్ని బట్టే నేను నీకు రెస్పాన్స్ ఇస్తా. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏ యూజర్ లాగ్స్ ఇంటూ ఎ వెబ్‌సైట్, యాడ్ ఐటెమ్స్ టు ద కార్ట్ అండ్ చెక్స్ ఔట్. ద సర్వర్ రిమెంబర్స్ ద కార్ట్ కంటెంట్స్ అక్రాస్ రిక్వెస్ట్స్. ఇప్పుడు స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు ఏదైనా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి యాడ్ ఐటెమ్స్ టు ద కార్ట్ చేసుకొని చెక్‌ఔట్ చేసామనుకో, అట్లాంటిది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఒకే సర్వర్ హ్యాండిల్ చేస్తది ఇదంతా. ద సర్వర్ రిమెంబర్స్ ద కార్ట్ కంటెంట్స్. అంటే ఒకే సర్వర్ ఇయన్నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని నీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఆ సర్వర్ పోతే మొత్తం అస్సామే. ఈ కార్ట్ డీటెయిల్స్ కూడా పోతాయి. ఒకవేళ డేటాబేస్‌లో పెట్టుకుంటే ఓకే. వేరే సర్వర్స్‌లో సింక్ చేసుకున్నా ఓకే. కానీ ఒకవేళ సింక్ అవ్వట్లేదు, డేటాబేసుల్లో ఎక్కడా స్టోర్ చేసుకోవట్లేదంటే మొత్తం అస్సామే. ర్యామ్‌లో పెట్టుకుంటే మొత్తం అస్సాం అవుతది స్టేట్‌ఫుల్ సిస్టమ్స్‌లో. స్టేట్‌లెస్ సిస్టమ్స్ వచ్చేసి వెదర్ ఏపీఐ రిసీవ్స్ ఏ సిటీ నేమ్ అండ్ రిటర్న్స్ ద కరెంట్ టెంపరేచర్ విత్ నో నాలెడ్జ్ ఆఫ్ ప్రియర్ రిక్వెస్ట్. అంటే నువ్వు జస్ట్ సిటీ నేము, కరెంట్ టెంపరేచర్ ఈ వెదర్ ఏపీఐకి ఇచ్చావనుకో, అది నీకేంటి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ నేమ్ సిటీతో మొత్తం వెదర్ రిపోర్ట్ మొత్తం ఇచ్చేస్తుంది. ఒక రివిజన్ చేద్దాం. స్టేట్‌ఫుల్ సిస్టమ్స్ వాటి స్టేట్‌ని సర్వర్‌లో పెట్టుకొని, సెషన్స్‌లో పెట్టుకొని ఆర్ డేటాబేస్‌లో ఎక్కడైనా పెట్టుకొని, నీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ రిక్వెస్ట్‌ని బట్టి ప్రెజెంట్ రిక్వెస్ట్‌కి హ్యాండిల్ చేస్తుంది. అదే స్టేట్‌లెస్ సిస్టమ్స్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ పెట్టుకోదు. యూజరే మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తాడు. సర్వరు ఆ రిక్వెస్ట్‌ని పట్టుకొని హ్యాండిల్ చేసుకొని
నెక్స్ట్ డేటా ఇస్తుంది. ప్రీవియస్ రిక్వెస్ట్ మీద డిపెండ్ అవ్వదు స్టేట్లెస్ సిస్టమ్స్. ఇంకా స్టేట్ఫుల్ వాది స్టేట్లెస్ సిస్టమ్స్ డిఫరెన్స్ చూసాం. నెక్స్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయో చూసాం.